ఈరోజు దేవుని వాగ్దానం. దేవుని యందు భయభక్తులతో చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూను లయమగునప్పుడు నేను దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడని అహంకారులను నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తుకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి, పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండినైనను పడమటి నుండినైనను అరణ్యము నుండినైనను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకనిని తగ్గించును, ఒకనిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షరసము పొంగుచున్నది. అది సంబరముతో నిండియున్నది. ఆయన దానిలోనిది పోయుచున్నాడు. భూమి మీదున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదగును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములను హెచ్చింపబడును. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.